తణుకు బహిరంగ సభ వద్ద ఉన్నాము. ఈ వేదిక వద్ద మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే ప్రతి బహిరంగ సభలో కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. వాటి పట్ల ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మంచి విశేష స్పందన వస్తుందండి. ఎందుకంటే జనసేన పార్టీ అనేది మహిళల కోసమే, కేవలం మహిళల కోసం పెట్టిన పార్టీగా చెప్పుకుంటున్నాం మేము అందరూ గర్వంగా. ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇలా ఎంతమంది మహిళలకి కోసం చేసే పార్టీ ఏదీ లేదండి. మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు పెట్టిన పార్టీ ఏదైనా ఉంటే ఒక జనసేన పార్టీ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మహిళను కూడా ఆడబడుచుగా, ఒక అక్కగా, అమ్మగా చూస్తారండి. దానికి నిదర్శనం ఏంటంటే ఈ పథకాలండి. 2500 నుంచి 3500 వరకు కేవలం మహిళల ఖాతాలోకే రేషన్కు బదులుగా వేస్తానని చెప్పారు. మా ఇంటి మహాలక్ష్మి స్కీమ్ కేవలం 10th క్లాస్ చదివి, అంటే చదువు అంటే ఎందుకు పెట్టారంటే కనీసం 10th వరకైనా ఆడపిల్లని చదివిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళ పెళ్లికి ₹1,00,000 ఇచ్చేలా పథకం పెట్టారు. అదే కాకుండా 33% మహిళా రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు. అదే కాకుండా ఇంకా ప్రతి విషయంలోనూ కూడా ఎన్నో పథకాలు అంటే మహిళల కోసమే పెట్టిన పార్టీ అని కాదు, కానీ వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నారని చెప్తున్నారు. మిగిలిన యువతకి, రైతులకి, వృద్ధులకి అందరికీ కూడా కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్యను చెప్తున్నారు. అందరికీ వైద్యం చెప్తున్నారు, వాళ్ళకి బీమా చెప్తున్నారు, అన్నీ కూడా అవుతుంది. కానీ ఈరోజు 4 చోట్ల బహిరంగ సభలు పెట్టారండి. 4 బహిరంగ సభలకి కూడా తణుకు, ఆచంట, నిడదవోలు, తాడేపల్లిగూడెంలో కూడా విశేష స్పందన వస్తుందండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ ఇది. అందుకోసం స్వచ్ఛందంగా, ఎందుకంటే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేకుండా కూడా స్వచ్ఛందంగా వస్తారండి. జై జనసేన. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అసలు పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అందులో మీకు నచ్చిన 2 అంశాలు చెప్పండి. ఇప్పుడు రేషన్ డిపో నుంచి రైస్ తెచ్చుకుంటున్నారు కానండి, రైస్ బాగుంటలేదు. బాగుంటకు మళ్ళీ అమ్మేసుకోవడం, అలా దళారులు బాగుపడుతుంది తప్ప ఎవరికి ఓటర్లకు అయితే కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇప్పుడు జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే 2500 నుంచి 3500 వరకు అకౌంట్లో వేస్తారు. అలాగే రేపు మామూలుగా గ్యాస్ కూడా కొనాలంటే ఒక ₹1000 దాకా అయిపోతుందండి. అలా కాకుండా గ్యాస్ కూడా ఫ్రీగా ఇస్తానన్నారు. అలాగే ఇంకా ఎన్నో స్కీమ్స్ అండి. ఇప్పుడు ఆదిదేవుడు కూడా అనుమంతే పుడతాడు, అమ్మ చేతి ముద్దు తిని అంతవాడు అవుతాడని రైతు గురించి పట్టించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఎవరో లేరు. అటువంటిది సన్నకారుల రైతులకైతే 5,000, 60 ఏళ్ళు నిండిన వృద్ధులకైతే కనుక రైతులకి 8,000 వరకు ఇస్తానన్నారు. అలాగే డొక్కా సీతమ్మ గారు క్యాంటీన్ ద్వారా, అలాగే ఫ్రీ రవాణా సౌకర్యం కానివ్వండి, అలా ఎన్నో స్కీమ్స్ అండి. మొత్తం ప్రతి ఒక్కరికి మామూలు వృద్ధుల కాడి నుంచి విద్యార్థుల వరకు ఉపయోగపడే ఎన్నో స్కీమ్స్ పెట్టారు. అదర్ పార్టీస్ ఇవాళ పార్టీ అధికారంలోంచి దిగిపోయే ముందు ఇవాళ కొత్త ప్రయోగాలు, కొత్త స్కీములు పెడుతున్నారు తప్ప అధికారంలో ఉండగా చేసింది అయితే ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు జనసేన పార్టీ అయితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ప్రతి ఒక్కరు గుండెల్లోంచి పుట్టుకొచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీయేనండి. ఎందుకంటే నాయకుడు అనేవాడు జనంలోంచి పుట్టుకొస్తాడు అనేది వాస్తవం అయితే అది మాత్రం ఒక పవన్ కళ్యాణ్ గారికే వర్తిస్తుంది అనేది నేను చెప్తున్నాను. జై జనసేన. ప్రతి ఒక్కరు కూడా జనసేనకే ఓటేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.